అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈ నెల 26న శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. శివరాత్రి లోపు ఆవుకు ఈ ఒక్కటి తినిపిస్తే మీ జీవితం మారిపోతుంది. శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం. హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు, మరికొన్ని ప్రాంతాల్లో పాల్గొన మాసంలో కృష్ణ పక్షంలో యొక్క చతుర్దశి తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున ముక్కోటి దేవతల్లో సనాతుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలు అన్నీ కూడా తీరుస్తాడని భక్తులందరికీ నమ్మకం. ఈ జగత్తును పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. నీలకంఠుడిగా, బోలాశంకరుడిగా, ఈశ్వరుడిగా, అభిషేక ప్రియుడిగా, రాజేశ్వరుడిగా భక్తులచే పిలువబడుతూ ఎన్నో పూజలను అందుకున్నాడు. మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో, ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నవ్వుతూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వాన్నంతటిని దివ్యమానం చేసిన ఈ సమయంలో అసలు నిద్రపోకూడదట. రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున 14 లోకాల్లో ఉండే పుణ్య తీర్థాలన్నీ బిల్వ మూలంలో ఉంటాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసా నుండి ఒక బిల్వపత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించమని శాస్త్రాలు చెప్తున్నాయి. అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడి ఆలయంలో జరిగే పూజలో కలిగే సిరి సంపదలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివుడితో అన్య వ్రతాలలో ఉత్తమమైన వ్రతమేది అని అడగగా, అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనదని జవాబు ఇవ్వడంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేస్తాడు. ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని, తెలిసి చేసిన తెలియక చేసిన ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన యముని బారి నుండి తప్పించుకొని విముక్తి పొందుతారని వివరించాడు. మరి ఈ మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఆవుకు సంబంధించిన ఒక చిన్న కథను విందాం. ఈ కథను పూర్తిగా విన్న వారికి శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి, ఓ ప్రభు, నేను ఈరోజు భూలోకానికి వెళ్ళాను. అక్కడ నన్ను ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది. అదేమిటి అంటే, ఒకప్పుడు స్త్రీలకు పిల్లలు పుట్టిన వెంటనే నడిచేవారు, ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే పిల్లలం నడవటం లేరు. దానికి కారణం ఏంటి అని అడిగింది నన్ను. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో నాకు తెలియక నేను మీ దగ్గరికి వచ్చాను. దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు నారదుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నారదముని, నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ముందుగా ఒక కథ చెప్తాను. కానీ ఈ కథను వినాలంటే ఒక షరతు ఉంది. అదేమిటి అంటే, ఈ కథను ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వినాల్సి ఉంటుంది. మధ్యలోనే ఈ కథను వినకుండా వెళ్ళిపోతే నరకలోకం ప్రాప్తిస్తుంది. కానీ ఎవరైతే పూర్తిగా వింటారో వారికి సర్వ పాపాల నుండి విముక్తి దొరుకుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. నారద, ఒకప్పుడు జ్ఞానశర్మ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. పేరులో జ్ఞానం ఉన్నా అతడు ఎప్పుడు జ్ఞానం లేనట్టు ప్రవర్తించేవాడు. అతడు చాలా స్వార్థపరుడు. అతడికి ఒక ఆవు ఉండేది. ఆవుకు అతడు పచ్చి మేత దానంగా వేస్తూ ఉండేవాడు. ఆవును బాగానే చూసుకునేవాడు. ఆవు కూడా అతడికి చాలా పాలు ఇచ్చేది. ఆ పాలు అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు జ్ఞానశర్మ. ఇలాగే కొన్ని సంవత్సరాలు గడిచింది. సమయం గడిచే కొద్దీ ఆవు పాలు ఇవ్వడం మానేసింది. ఆవు పాలు ఇవ్వడం లేదని గమనించిన జ్ఞానశర్మ ఆవుకు గడ్డి కూడా వేయడం మానేశాడు. దాంతో ఆవు బక్క చిక్కిపోయింది. ఒకరోజు జ్ఞానశర్మ ఆవును బాగా కొట్టి అడవిలోకి తీసుకొని వెళ్ళి వదిలివేసి వచ్చేశాడు. ఆ ఆవు ఒంటరిగా అడవిలో ఎక్కడెక్కడో తిరుగుతూ తన దుస్థితి తలుచుకొని బాధపడుతూ ఉంది. ఒకరోజు ఆవుకు ఆ అడవిలో ఒక
గుడి కనిపించింది. ఆ గుడి దగ్గరికి వచ్చి ఆవు తన కష్టాల గురించి ఇలా చెప్పుకుంది. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది. కానీ మానవుడు ఎన్నో పాపాలు, ఎన్నో ఆకృత్యాలు చేస్తూ ఉన్నాడు. తను పాలిస్తున్నంత వరకు తనను ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా చూసుకున్న జ్ఞానశర్మ ఒకసారిగా తన అవసరం తీరిపోగానే తను అడవిలోకి వెళ్ళికొట్టాడు. అడవిలో ఆకలితో, ఒంటి నొప్పులతో అటు ఇటు తిరుగుతూ ఉన్నానని, ఒంటరిగా తనంతో బాధపడుతున్నానని తన కష్టాలను చెప్పుకుంటూ ఆ ఆవు భగవంతుడి ముందు పెట్టుకుంది మొర. ఇక ఆ అడవిలోనే తిరుగుతూ కొన్ని రోజులకు ఆవు గర్భవతి అయింది. ఒకరోజు ఆ అడవిలో ఆ ఆవు ఉన్న మార్గం గుండా ఒక స్త్రీ వెళుతూ ఈ ఆవును చూసింది. ఆ ఆవు గర్భంతో ఉంది కాబట్టి దీన్ని నేను రక్షిస్తాను. ఇది కొద్ది రోజులకు ఒక బిడ్డకు జన్మిస్తుంది. ఆ తర్వాత నాకు పాలు కూడా ఇస్తుంది. ఆ పాలను అమ్ముకొని జీవనం గడపవచ్చునని మనసులో అనుకుంటూ ఆ స్త్రీని ఆవు పట్టుకోవడానికి తన భర్తను పిలవడానికి వెళ్ళింది. భర్తకు తన మనసులోని మాట చెప్పి తన భర్తతో పాటు ఆ మహిళ అక్కడికి చేరుకునే లోపే ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మెల్లగా సమయం గడిచిపోతూ ఉంది. ఆవు ప్రసవించే సమయం దగ్గర పడింది. అప్పుడు ఆవు ఏకాంతంగా ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక దూడకు జన్మనిచ్చింది. ఆ దూడ పుట్టిన కొద్ది సమయానికి ఇంతకుముందు ఆవును చూసిన స్త్రీ మరొకసారి అడవికి వచ్చింది. ఆ స్త్రీ ఆవును చూసింది. ఆవును చూడగానే ఆశ్చర్యపోయి, గతంలో నేను చూసిన ఆవు ఇదే కదా, దీనికి దూడ కూడా జన్మించిందన్నమాట. నేను వెంటనే వెళ్ళి నా భర్తను మరొకసారి ఇక్కడికి తీసుకొని వస్తానని ఆమె అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధపడింది. కానీ అంతలో ఆ మహిళను చూసి ఆవు, అమ్మ నీకు పుణ్యం ఉంటుంది, నా బిడ్డను నా మెడ మీద పెట్టవా? నేను నా బిడ్డను తీసుకొని ఇక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోతాను. ఈ ఒక్క సహాయం చేశావంటే నేను నీకు ఎంతగానో రుణపడి ఉంటాను. లేదంటే నా బిడ్డ చనిపోతుంది. ఒక 8 నెలల తర్వాత నా బిడ్డ నడక నేర్చుకొని తన సంరక్షణ తాను చూసుకోగలదు. దయచేసి నాకు ఒక్క సహాయం చేయవా అని ఆవు ఆ స్త్రీని అడిగింది. ఒకప్పుడు ఆవుకు దూడ పుట్టిన వెంటనే నడక నేర్చుకునేది కాదు. దూడ 8 నెలల తర్వాత మాత్రమే నడకను నేర్చుకోవడం జరిగిందని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు. ఆవు మాటలు విన్న ఆ గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. నీ బిడ్డ చాలా మురికిగా ఉంది. నీ బిడ్డను ఎత్తి నీ మీద కూర్చోబెట్టాలా? నేను నీకు ఉత్తి పుణ్యానికి ఎందుకు సహాయం చేయాలి? నీలాంటి మురికి వాళ్ళని నేను తాకడానికి నేను ఇష్టపడను అని వెటకారంగా మాట్లాడుతూ ఏలన చేసింది. నిస్సహాయంగా ఉన్న ఆవు తన బిడ్డని ఎత్తుకొని అక్కడి నుండి తీసుకొని వెళ్ళడానికి అవకాశం లేదు. దాంతో ఎంతగానో బాధపడిన ఆవు కోపంతో ఆ స్త్రీని ఇలా శపించింది. నీ బిడ్డ పుట్టిన వెంటనే నడవగలడనే కదా నీకు ఇంత అహంకారం? అయితే నేను ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. నీ బిడ్డ పుట్టిన 10 నెలల తర్వాత మాత్రమే నడక నేర్చుకుంటాడు. ఇది నా శాపం అని ఆవు ఆవేశంతో ఆ స్త్రీని శపించింది. ఈ యొక్క శాపం ఆ ఒక్క మహిళకే కాదు, శ్లోకంలో ఉన్న అన్ని మానవులకు ఈ శాపానికి ప్రభావితమయ్యారు. మానవులందరూ స్వార్థంతో ఎన్నో పాపాలు చేస్తూ ఉండడం వల్లనే వారి సంతతి పుట్టిన వెంటనే నడక నేర్చుకోలేకపోతుంది. అంతేకాకుండా సత్యయుగంలో పుట్టిన వారు, ద్వాపర యుగంలో పుట్టిన వేదవ్యాసుడు వంటి వారు పుట్టిన వెంటనే నడవగలిగారు. కానీ కలియుగంలో పుడుతున్న పిల్లలు మాత్రం పుట్టిన వెంటనే నడవలేకపోతున్నారు. వాళ్ళు నడక నేర్చుకోవడానికి 10 నెలల సమయం పడుతుంది. కేవలం ఆ యొక్క మహిళకు మాత్రమే కాదు, పూర్తిగా మానవ జాతిని ఆవు శపించింది. ఈ గోమాత శాపం ఫలితంగానే బిడ్డ పుట్టిన 10 నెలల వరకు తన కాళ్ళ మీద నడవలేక వేరే ఒకరి మీద ఆధారపడి ఉండవలసి వస్తుంది. ఏ జీవి మనసు గాయపరచకూడదని మన సనాతన ధర్మం చెప్తుంది. గోస్వామి తులసీదాస్ కూడా తన రామాయణంలో ఈ విషయాన్ని రాశాడు. ఏ ఒక్క ప్రాణిని కూడా హింసించకూడదు, వాటి మనస్సు గాయపరచకూడదు. అలా చేసినట్లయితే కర్మ ఫలితాన్ని, పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు. మనం చూసుకున్నట్లయితే అన్ని జంతువుల, పక్షుల పిల్లలు పుట్టిన వెంటనే నడవగలవు. కానీ మానవుల పిల్లలు మాత్రమే నడవలేరు. ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్ళడం కూడా కుదరదు. మరొకరి సహాయం ఉంటే తప్ప వాళ్ళు కదలలేరు, తమను తాము రక్షించుకొనలేరు. ఇలా ఆ ఒక్క స్త్రీ చేసిన పొరపాటు వల్ల యావత్ మానవ జాతి ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తున్నారని శ్రీకృష్ణుడు నారదుల వారికి వివరించారు.
ఇదే గోమాత ఇచ్చిన శాపం కదా. ఇక వీడియోలోకి వస్తే, ఆవుకు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంటుంది. అయితే అలాంటి ఆవు శివరాత్రిలో లేదా శివరాత్రి రోజు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపించండి, మీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి, జాతకం మారిపోతుంది. మహాశివరాత్రిలోపు మీ ఇంటికి ఆవు వచ్చిన లేదా గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆవులున్నా వాటికి ఆకుకూరలను తినిపించండి. తోటకూర, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలను ఆవుకు తినిపించటం వల్ల మంచి జరుగుతుంది. మీకు ఉన్న కష్టాలు, జాతక దోషాలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఆవుకు వీటిని తినిపిస్తే మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. మహాశివరాత్రిలోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే వాటికి ఆకుకూరలను తినిపించండి. వీటితో పాటు ఇప్పుడు చెప్పుకోబోయే పదార్థాలను ఆవుకు తినిపిస్తే మీకు సిరి సంపదలు కలుగుతాయి, మీ ఆస్తి వృద్ధి చెందుతుంది. మరి ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. 5 గంటల పాటు నానబెట్టిన ఉలువలను తినిపించడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనస్సు, ఆత్మ పరిశుద్ధం అవుతాయి. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం, రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలు తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల భారం తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవులకు టమాటాను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఈ ఆహార పదార్థాలను తినిపించండి. మీ సమస్యలను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఆవు కనిపిస్తే వాటికి ఆకుకూరను తినిపించండి. వీటితో పాటు ఇప్పుడు చెప్పుకోబోయే పదార్థాలను కూడా ఆవుకు తినిపిస్తే మీకు సిరి సంపదలు కలుగుతాయి, మీ ఆస్తి వృద్ధి చెందుతుంది. మరి ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు